హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మా శ్రావణ మాసం పూజ అయితే ఇలా అయిందండి. సో ఈ వీడియో మీ అందరికీ చూపించాలని నేనైతే షూట్ చేసి వీడియో తీసి పెట్టాను. ఈ స్పెషల్గా మాకు వరలక్ష్మి పూజ స్పెషల్ ఏంటంటే అమ్మవారు అయితే చాలా మంచిగా ఆహ్వానించారు ఇంట్లోకి, నవ్వుతూ ఆనందంగా. చూడండి, ఫేస్ చూస్తేనే చాలా తెలుస్తుంది మీకు. ఈ సంవత్సరం పూజలో ఏంటంటే అమ్మవారు మాత్రం చాలా కొలువై ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందుకే ఈ వీడియో మీకు తీసి పెట్టాలనుకున్నాను, అందుకే పెడుతున్నాను. సో నేను ఇంతలా తీసాను కాబట్టి అమ్మవారి గురించి ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమీ లేదు, వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఎప్పుడు అమ్మవారు ఉంటారు, అది మీకు తెలిసిందే కదా. అమ్మవారు అయ్యవారు పాదాలు నొక్కుతూ కూర్చుంటారు, అవునా? సో నారదుడు వచ్చంట, అమ్మ ఎప్పుడు చూసినా అయ్యవారి పాదాలు ఎందుకమ్మా ఇలా నొక్కుతూ కూర్చుంటారు మీరు అని నారదుడు వచ్చి అమ్మవారిని అడిగితే నారదుడికి ఒకటే సమాధానం చెప్పిందంటమ్మ. నరుడికే కాదు మాకు కూడా బాధలు కష్టాలు ఉంటాయి. గ్రహ ప్రభావం మానవులకే కాదు మాకు ఉంటుంది. స్వామివారి పాదాల కింద రాక్షసులు ఉంటారంట. మన చేతుల్లో, ఆడవాళ్ళ చేతుల్లో అమ్మవారు కొలువై ఉంటారంట. సో అందువల్ల అమ్మవారు అయ్యవారి పాదాలు నొక్కుతూ ఉంటే ఆ రాక్షస ప్రభావం అనేది పోతుందంట. అందువల్ల అమ్మవారు అయ్యవారి పాదాలు నొక్కుతూ ఉంటారంట. అలా నొక్కడం వల్ల వాళ్ళ దాంపత్యం ఎంతో అనోయంగా, ఎంతో ఆనందంగా, ఎంతో పసుపు కుంకాలతో 100 ఏళ్ళు బాగుంటారంట. అందువల్ల అమ్మవారు అయ్యవారి పాదాలు నొక్కుతూ ఉంటారంట. సో అందుకే పెద్దలు ఎప్పుడు మనకు ఒక మాట చెప్తూ ఉంటారు, మీకు గుర్తుందో గుర్తులేదు, భర్త కాళ్ళు నొక్కండి, భర్త కాళ్ళకి దండం పెట్టండి అని చెప్తూ ఉంటారు. సో అందువల్ల ఇలా చేయడం వల్ల మనకు